తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అందుకే ఆయన బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమాను ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అతని సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా గత కొన్ని రోజుల నుంచి దిల్ రాజు కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకుల్లో మెప్పించలేకపోతున్నాయి. తద్వారా సక్సెస్ని సాధించలేకపోతున్నాయి. వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా ఆశించిన మేరకు సక్సెస్ని సాధించటం లేదు. రీసెంట్గా వచ్చిన తమ్ముడు సినిమా సైతం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరి ఇక మీదటైనా ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం. ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలనే ఉద్దేశంలో భారీ బడ్జెట్తో ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా కూడా అతనికి ఆశించిన మేరకు సక్సెస్ని సాధించి పెట్టలేదు. దాంతో ఇప్పుడు ఆయన మంచి సినిమాలను చేయటానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు తమ్ముడు అయిన శిరీష్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి మాట్లాడి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు శిరీష్ ఇద్దరు సొంత బ్రదర్స్ కాదట. అన్నదమ్ముల కొడుకులంటూ దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మొన్నటిదాకా శిరీష్ అంటే దిల్ రాజు వాళ్ళ ఓన్ బ్రదర్ అని అందరూ అనుకున్నారు. కానీ అలా కాదని శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. దిల్ రాజుకి ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఉన్నారు. వాళ్లలో ఒకరి కొడుకైన హర్షిత్ రెడ్డి ప్రస్తుతం ప్రొడ్యూసర్గా చిన్న సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రెండో బ్రదర్ కొడుకు వాళ్ళ సినిమా థియేటర్లకు సంబంధించిన పనులను చూసుకుంటూ ఉంటాడట. ఇక కెరియర్ మొదటి నుంచి కూడా దిల్ రాజు శిరీష్ ఇద్దరు ఓన్ బ్రదర్స్గానే సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ వాళ్ళు కజిన్ బ్రదర్స్ అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అంటూ శిరీష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.